లోకాన్ని నువ్వు రూల్ చేయడానికి, నువ్వు శాసించడానికి, నువ్వు ఆజ్ఞాపించడానికి దేవుడు నీకు బలమైనటువంటి ఎన్నో టంగ్స్ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే వాటిని బాగా పదును పెడతావో నీ లైఫ్ అనేది సంతోషంగా మారిపోతుంది. సంతోషంగా నువ్వు ఉంటావు. నీ జీవితాన్ని నువ్వు మొత్తం సంతోషిస్తావు. లైఫ్ అనేది సంతోషిస్తావు నువ్వు. మన ప్రాబ్లం మీద మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనకు బాధ వస్తుంది, కష్టం వస్తుంది, సాడ్ వస్తుంది, ఒకలాంటి డిప్రెషన్ వస్తుంది. కానీ యెహోవా యందు ఆనందించుట వలన, యెహోవా యందు ఆనందించుట వలన నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. మనం యెహోవా యందు ఆనందించడానికి బదులుగా మనకున్నటువంటి దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ముందు దేవుని మీద ఫోకస్ పోయి దాని మీద మనకు ఒకలాంటి బాధ, అది జరగట్లేదని, అది అవ్వట్లేదని, ఇంకా కావట్లేదు ఏందని మనం ఇది ఆలోచిస్తాం. కానీ నీ ఫోకస్ ని కనుక నువ్వు దేవుని మీద ఫిక్స్ చేస్తే ఆ జాయ్ తోటి, దేవుడిచ్చే ఆ సంతోషంతో నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. దేవుడిచ్చేటువంటి ఆ జాయ్ తోటి నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావంటే నువ్వు మాట్లాడే టంగ్స్ కూడా ఆస్వాదిస్తావు, నువ్వు వాటిని ఎంజాయ్ చేస్తావు. నువ్వు వాటిని ఏదో మాట్లాడుతున్నా కదా, ఏదో మాట్లాడాలి, మాట్లాడమన్నారు కాబట్టి ఇక ఏం చేస్తావు తప్పదు అన్నట్లు ఉండదు. ఇక నువ్వు వాటిని నీ స్వాస్థ్యం నీ ఇష్టంగా మాట్లాడతావు. ఎవరైతే ఇష్టంగా మాట్లాడతారో నీ డీప్ డిజైర్స్ అన్ని కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు.